హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా విలేజ్ స్టైల్ రెసిపీస్ అన్నింటినీ కూడా మనం ఈ వారంలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ కూడా 2 అద్భుతమైన రెసిపీస్ తీసుకొచ్చాను. ఇవాళ 2 డిషెస్ కూడా మనం బేకింగ్ స్టైల్లో చేస్తున్నాము. ఓవెన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే ఓవెన్ని అవాయిడ్ చేసి కూడా చేస్తూ ఉంటాం, ఎందుకంటే మన దగ్గర ఎక్కువ అవైలబిలిటీ ఉండదు కాబట్టి. కానీ ఇవి 2 చాలా అద్భుతమైన రెసిపీస్. ఓవెన్ స్టైల్లో కూడా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మీకోసం తీసుకొచ్చాను అనమాట. మొదటగా మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే యాపిల్ స్ట్రూడల్. ఈ యాపిల్ స్ట్రూడల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. యాపిల్ ఒకటి కొద్దిగా పెద్ద సైజులో కావాలి, ఒక గుడ్డు, పంచదార, బ్రెడ్ క్రమ్స్, అలాగే బాదాం. ఇది పఫ్ డౌ అంటాం కదా, అదనమాట. పఫ్ డౌ ఒక షీటు, అలాగే కొద్దిగా బటర్, చెక్క కొద్ది ముక్కలు, అలాగే కిస్మిస్, ఇంకా నిమ్మరసం. ఇవి కావాలన్నమాట. పఫ్ డౌ ఆరిపోతుంది కాబట్టి ఆరిపోకుండా దీన్ని ఆ పఫ్ డౌని క్లోజ్ చేస్తున్నాను, ఇలాగా డ్రై అయిపోకుండా ఉంటుందని. మొదటగా ప్యాన్ వెలిగించేసి వాటర్ పెట్టుకుందాం. మొదటగా వాటర్ పోసుకున్నాం. ఇది కొద్దిగా వేడవుతుంది కదా. వేడైన తర్వాత మనకు కావాల్సిన ఈ ఇంగ్రీడియంట్స్ యాపిల్తో సహా అన్నింటిని వేసి ఉడికించుకుంటాము. దానికోసం వాటర్ వేసుకున్నాం అన్నమాట. యాపిల్ మధ్యలో ఈ స్టెమ్ లేకుండా వచ్చేలాగా మొత్తం సీడ్స్ వెళ్ళిపోతాయి కదా, అలా కట్ చేసుకొని క్యూబ్స్ కట్ చేసుకోవాలి. ఈ యాపిల్ ముక్కలన్నింటినీ కూడా ఇప్పుడు ఆ వాటర్లో వేసి ఉడికించుకోవాలి. యాపిల్ వేస్తున్నా. అలాగే బాదాం కొద్దిగా అంత షెడ్ చేస్తే దాంట్లో వేసుకోవాలి. జస్ట్ చిన్న ముక్కలు చేసేసుకొని బాదాం వేస్తున్నా. అలాగే కిస్మిస్ కూడా వేస్తాను. నిమ్మరసం ఇలా ఉండని, బటర్ కూడా ఇలా ఉంటుంది. అలాగే ఇందులో పంచదార వేస్తున్నా. దాల్చిన చెక్క కూడా ఇందులో వేసేస్తున్నాము ఫ్లేవర్. మొత్తం ప్రాసెస్ ఇంతే. దీని తర్వాత ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఆ ఉడికి తగ్గిన తర్వాత వాటన్నింటినీ కూడా తీసి దీంట్లో వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఈలోపు దీన్ని కట్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు ఈ డవ్ ఉంది కదా, దీన్ని ఒక 3 ముక్కల కింద విభజించుకున్నట్లయితే ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క అన్నట్టుగా 3 ఈక్వల్ పార్ట్స్ కింద స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. వీలైనంత వరకు ఈక్వల్ నెంబర్స్ ఉంటే బాగుంటుంది. అవి కొద్దిగా ఇటువైపు ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. విల్ మేనేజ్. ఈ చివర ఉన్న వీటిని కట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసేయాలి. ఇలా తీసేసుకుంటాం. ఇందులో మన పనేం లేదు, ఇంకా యాపిల్ కుక్ అవ్వడం మాత్రమే తరువాయి అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం మొత్తం ప్రాసెస్ రెడీ చేసుకుని ఉన్నాం. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఇక్కడ పెట్టేసి దీంతో చక్కగా ఫోల్డ్ చేసుకొని బటర్ అండ్ ఎగ్ వాష్ తయారు చేసుకొని బేక్ చేసుకోవడమే ప్రాసెస్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత ఎగ్ బీట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బటర్ని కూడా
అప్లై చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్కి అయితే మనకు టైం ఉంది కాబట్టి ఐ విల్ డూ దట్. నేను ఈ బటర్ రెడీ చేసుకొని అది ఆరడానికి వెయిట్ చేస్తూ ఉంటాను. యాపిల్ ప్రాపర్గా కుక్ అయిపోవాలి, మెత్తగా అయిపోవాలన్నమాట యాపిల్. సో అలా అయిపోయింది. దీన్ని కట్టేసుకున్నాము. మొత్తం అంతా కూడా లిక్విడ్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. ఆ లిక్విడ్ కాస్త ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్ట్రెయిన్ చేసుకుని ఆ లిక్విడ్ని మళ్ళీ పైనుంచి పోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యాపిల్ని దీంట్లో పెట్టి స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసే ముందు ఇదంతా కూడా మళ్ళీ రూమ్ టెంపరేచర్కి చల్లబరచాలన్నమాట. సో ఇది చల్లబడిన తర్వాత దాన్ని స్టఫ్ చేద్దాం. యాపిల్ చల్లబడే లోపు ఎగ్ని బీట్ చేసి పెట్టుకుందాం. యాపిల్ మిశ్రమాన్ని అంతటిని కూడా అలా ఫ్యాన్ కింద పెట్టేసాము చల్లబడడానికి. ఈలోపు ఎగ్ బీట్ చేసుకుందాం. ఎగ్ బీట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. చల్లబడిపోయింది నీట్గా. ఇందులో కొద్దిగా లెమన్ సిరప్ వేస్తున్నాం. కుకింగ్ టైంలో కనుక వేసుకున్నాం అనుకోండి కాస్త ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు వేస్తున్నాం కాబట్టి షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఫుల్గా తగలకుండా కొద్దిగా తక్కువ వేసుకుంటాం. సో ఇందులో స్టఫింగ్ చేసుకుంటాం. రిచ్ ఫుడ్ కదా, యాపిల్, బాదాము. ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా దీన్ని తీసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇటువైపు ఇటువైపుకి ఎక్స్ట్రా వచ్చాయి కదా ఈ 2 పీసెస్. అండ్ దెన్ దీన్ని ఇలాగా ఇక్కడికి ప్యాక్ అయిపోయాయి. ఎక్స్ట్రా ముక్కల్ని కూడా కట్ చేసి తీసేస్తున్నా. నైస్ కదా. దీనికి ఇప్పుడు ఎగ్ వాష్ చేస్తాం. నీట్గా ఎగ్ వాష్ అయిపోయింది. దీన్ని తీసి బేకింగ్ ప్లేట్లో పెట్టుకోవాలి. బేకింగ్ ప్లేట్ కూడా మిగిలిన బటర్ని గ్రీజింగ్ చేసుకుంటాం అనమాట, అంటుకుపోకుండా. దీన్ని తీసుకెళ్ళి 180 డిగ్రీస్ టెంపరేచర్లో ప్రీహీట్ చేసిన ఓవెన్లో 15 to 20 మినిట్స్ బేక్ అవ్వాలి. దీన్ని తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను. దీనికి బ్రష్తో కానీ ఏదైనా సరే ఈ సిరప్ ఇందాక మిగిలింది కదా, దీన్ని పైనుంచి అప్లై చేసుకుంటాను. అండి డిష్. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యాపిల్ స్ట్రూడల్ రెడీ అయిపోయింది కదా, చక్కగా ఉంది, చాలా స్వీట్గా ఉంది. నిజానికి కొద్దిగా చూసాను ఇందాక పెట్టేప్పుడు, కంప్లీట్గా అయితే ఇప్పుడు మీ ముందే టేస్ట్ చేస్తున్నాను. వావ్,
ఇందాకటి నుంచి ఇదే కాంట్రడిక్ట్ నడుస్తుంది. కొద్దిగా బక్లావా టేస్ట్లో ఉంది, చాలా టేస్టీగా ఉంది, స్వీట్గా ఉంది బాగా. అయితే లోపలున్న ఆ మిశ్రమం ఏదైతే ఉందో అది బాగా స్వీట్గా ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న పఫ్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ బాగా కాంప్లిమెంట్ చేస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఓకే, నేను ఇంకో 2 ముక్కలు తినేసి నెక్స్ట్ డిష్ కోసం రెడీ అయిపోతాను. నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకున్నాను. చాలా పెద్ద డిష్ ఇది, పెద్దగా కనిపిస్తుంది కదా, చాలా స్పెషల్గా కూడా ఉంటుంది, ఎగ్జాటిక్గా ఉంటుంది అనమాట. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే స్టఫ్డ్ పంకిన్ పై. ఈ స్టఫ్డ్ పంకిన్ పైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పంకిన్ అంటే గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, గుమ్మడికాయ హోల్, టొమాటో, స్వీట్ కార్న్, బంగాళాదుంప, చికెన్ ముక్కలు, బటర్, అలాగే ఆల్ స్పైస్ పౌడర్ అన్నమాట, కొద్దిగా థైమ్, వెల్లుల్లి, మోజరెల్లా చీజ్, ఇంకా ఉల్లిపాయ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ టు డూ, పొయ్యి వెలిగించేస్తాను, బోల్డ్ అంత పని ఉంది అవ్వాలి కాబట్టి. ఒకటోటే తరుక్కుంటూ దాంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేస్తున్నా. చాప్డ్ గార్లిక్ని ఒక కప్లో తీసేసుకున్నాము. అలాగే ఆనియన్ చాప్ చేసుకున్నాము. గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ అయిపోయింది, పెనం వేడైపోయింది. ఫస్ట్ పెనంలో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. ఇందులో మొదటగా గార్లిక్ వేస్తున్నాం, తర్వాత ఆనియన్, డబల్ కుకింగ్ చేస్తున్నా. ఆయిల్ ఇంకా బటర్ రెండు వేస్తున్నాను. ఓన్లీ బటర్ వేసుకుని ఎలా ఉన్నా కూడా బటర్ వేసుకోవచ్చు. సింపుల్గా ఆయిల్ అన్నమాట, కొద్దిగానే ఆయిల్ వేసాం కదా, కొద్దిగా ఆనియన్ సాట్ అయిన తర్వాత బటర్ వేసుకొని కంటిన్యూ చేద్దాం ప్రాసెస్. ఈలోపు బంగాళాదుంపని కట్ చేసుకోవాలి డైసెస్గా. ఇందులో బటర్ వేస్తున్నా. అలాగే బంగాళాదుంప వేస్తున్నా. Pumpkin and chicken. ఇంకా కుక్ అవుతోంది ఇది స్లోగా. ఈలోపు మనం ఏం చేద్దామంటే పంకిన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెడతాను. ప్రీ బేక్ కూడా అవుతుంది కదా, దానికి కూడా సరిపోయే విధంగా. ఇందులో ఇప్పుడు స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను.
ఆల్మోస్ట్ డన్. కాసేపు అలా హీట్ అవని తర్వాత సీజనింగ్ చేసేసుకొని దించేసుకోవచ్చు. ఈలోపు టొమాటోస్ని వెడ్జెస్ లాగా కట్ చేసుకుంటున్నా. టొమాటోని మనం కుక్ చేయట్లేదు, డైరెక్ట్గా బేక్ పెట్టేస్తాము. ఓవెన్లో పెట్టినప్పుడు ఆ టెంపరేచర్కి ఆ టైంకి ఇది బేక్ అయిపోతుంది అనమాట, అది సరిపోతుంది. చెర్రీ టొమాటోస్ లాంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిని యూజ్ చేసుకొని జస్ట్ అలాగే ఓ 4 ముక్కలు పెట్టేసినా కూడా బాగుంటుంది. టొమాటో వెడ్జెస్ లాగా కట్ చేసుకున్నాం. నౌ టైమ్ ఫర్ సీజనింగ్. కొద్దిగంత సాల్ట్ వేస్తున్నా. బోల్డ్ అంత పెప్పర్ వేసుకుంటున్నాం. టైం వేసేసాను. అలాగే ఆల్ స్పైస్ పౌడర్ కూడా వేస్తున్నాను. అదిరిపోయి సువాసనలు వెదజల్లడం మొదలైంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది నేను కట్టేసుకుంటున్నా. లోపల ఉన్న పంకిన్ని తీసుకొచ్చి ఇదంతా స్టఫింగ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ బేక్ చేద్దాం. పంకిన్ని ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనమాట. స్టఫింగ్కి సరిపోయే విధంగా ఇట్లా మొత్తం అంతా కావ్ చేసుకొని లోపల ఉంచుకున్నాము ఒక బౌల్ లాగా. ఓకే, దీంట్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటాం. దీనికి లిడ్ పెడతారా లేకపోతే మొత్తానికి దీన్నే నింపేసుకుంటారా అనేది మీ చాయిస్. నేనైతే లిడ్ పెట్టి బేక్ చేద్దాం అనుకుంటున్నా. అందుకోసం ఈ మిగిలిన డిష్ని అలాగే ఉంచేసుకున్నాము. తర్వాత టొమాటోస్ పెట్టేసుకొని 3 ముక్కలు పెట్టుకున్నాం. అండ్ దెన్ చీజ్ ఇక్కడికే సరిపోదు అనుకున్నట్లయితే మొత్తం ఆ మిక్చర్లో కూడా చీజ్ కలిపేసుకోవచ్చు. లోపల నుంచి కూడా చక్కగా చీజీగా ఉంటుంది అనమాట. దెన్ ఐ విల్ క్లోజ్ ఇట్. రెడీ అయిపోయింది. మళ్ళీ యథావిధి బేకింగ్ ప్లేట్లో పెట్టి ఓవెన్లో పెట్టేస్తాను. ఇందాకే చెప్పాను కదా, పెద్దగా ఎక్కువ ఏం కాలేదు కాబట్టి 200 degreesలో 1.5 to 2 hours బేక్ అవ్వాలన్నమాట. గంటన్నర అయిపోయింది. ఒకసారి బయటకు తీసుకొస్తాను, ఎలా ఉందో చూద్దాం. నైస్ రెడీ అయిపోయింది కదా, చక్కగా ఉంది. చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది. అలాగే చూస్తున్నారు ఎలా ఉందో. చీజ్ అంతా మెల్ట్ అయిపోయి మొత్తం అంతా కూడా నీట్గా ఉంది కదా. ఓకే, దీన్ని కట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూద్దాం.
యాక్చువల్గా స్టఫ్ అంతా కూడా వచ్చేసి ఈ ముక్కల్లోకి తీసుకొని ఒక్కొక్కటిగా ఏదో పుచ్చకాయ తీసుకున్నట్టు ముక్కలు తీసుకొని తింటారనమాట. అమ్మాయి కొద్దిగా చల్లగా అయింది, ముక్కోగలుగుతాం. చూస్తున్నారా స్టఫ్ అంతా ఎలా ఉందో? దేర్ ఇట్ ఈస్. ఓకే, నేనైతే ఇప్పుడు పంకిన్ తినదలుచుకోలేదు, స్టఫ్ మాత్రమే టేస్ట్ చేస్తాను. చీజీగా ఉంది కదా. యమ్మీ, చాలా బాగుంది. టొమాటో కూడా కొంచెం చల్లగా అయింది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా, అంతసేపు కష్టపడ్డా కూడా చూస్తే ఇది బాగా చేసాము అన్నట్లుగా ఫోటో తీసి గుర్తుగా పెట్టుకునేలాగా కూడా ఉంది. వెరీ నైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.